క్రీస్తులో విశ్రాంతి మనం ఎరుగటానికి 7 పాఠాలు ప్రాముఖ్యము. మత్తయి సువార్త 11, 28-30 వచనాలలో ఈ నియమాలు మనకు కనపడతాయి. 7 lessons about rest. మనిషికైనా మరి మనిషికైనా విశ్రాంతి అవసరం. ఆపు లేకుండా పని చేస్తూ పోతే యంత్రమైనా ఆగిపోద్ది. అందుకే మానవ నిర్మాణం ఎరిగిన దేవుడు మనిషికి విశ్రాంతి అవసరమని వారంలో ఒక దినం విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి విశ్రాంతి అంటే ఖాళీగా ఉండటం కాదు. ఖాళీగా ఉంటే మరింత మనసు పాడవుతుంది. రెస్ట్ ఈజ్ రస్ట్. అయితే మరి విశ్రాంతి ఎలా అనంటే యేసుతో నుండుట, ప్రభుతో నుండుట, ప్రభు పని చేయుట, ఆరాధించుట శ్రేష్టమైన విశ్రాంతి. వాక్యం ప్రకారం విశ్రాంతి లేని ప్రజలను ప్రభు తన వద్దకు పిలుస్తున్నాడు. శ్రేష్ట విశ్రాంతి, క్రీస్తులోని విశ్రాంతికైనా 7 పాఠములు. 1, విశ్రాంతి అందరికీ అవసరం. రెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అంటున్నారు. విశ్రాంతి సమస్తమైన జనులకు. తన వద్దకు, తన సన్నిధికి ప్రభు రమ్మని పిలుస్తున్నాడు. ముఖ్యంగా ప్రయాసపడుతున్న వారిని, భారములు మోస్తున్న వారిని, తమ భారాల కింద నలిగిపోతున్న ప్రజలను ప్రభు ఆహ్వానిస్తున్నారు. ఇందులో పాపులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, నమ్మిన వారు, నమ్మని వారు, అర్హులు, అనర్హులు. ఇన్విటేషన్ ఫర్ ఆల్. అందరినీ ప్రభు పిలుస్తున్నారు. ఆయన ఎవరిని తోసివేయడు. అందుకే వాక్యం అంటది, యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన ప్రతి ఒక్కరికి తన విశ్రాంతినివ్వ చూపుతున్నారు. ఆయనలోని నెమ్మది మానవుడే ధిక్కరిస్తున్నాడు. గుర్రం నీటిపై అలిగినట్లుగా మానవుడు ప్రేమిస్తున్న దేవునిపై అలుగుతున్నాడు. భారముల కింద నలిగి అరుస్తున్నాడు, కానీ తన భారమును వదలడు, దేవుని అడుగడు. ఇది మానవుని యొక్క నేటి దుస్థితి. రెండవదిగా విశ్రాంతి, ప్రతి విధమైన విశ్రాంతి. రెస్ట్ ఫ్రమ్ ఎవ్రీ ఏరియా. ప్రతి విధ విశ్రాంతి అనగా ప్రయాసపడుతున్న వారికి, కృంగిన వారికి భౌతికమైన, మానసికమైన, ఆత్మీయమైన విశ్రాంతి, పరిపూర్ణమైన విశ్రాంతి ప్రభు ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన సన్నిధిలో మన దేహాలు విశ్రాంతి నొందాలి. ఆయన ఒడిలో మన మనస్సులు నెమ్మది పొందుకోవాలి. ఆయనలో మన ఆత్మలు సేదతీరాలనేది ఆయన ఉద్దేశం. మానవుడి లోకంలో ఆర్థిక, ఆరోగ్య, ఆత్మీయ, కుటుంబ, ఉద్యోగ, మానసిక సమస్యలతో నలిగిపోతున్నాడు, అలసిపోతున్నాడు. ప్రతి విధంగా అలసిన అతనికి ఆదరణ ఇవ్వటానికి ప్రభు అందరినీ తన వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరిని అర్హత అడగటం లేదు, అడ్డులు పెట్టుట లేదు. విశ్రాంతి ఆయన ఇస్తున్న పిలుపు, వాగ్దానం, బహుమానం. మూడవది, ఆయనను ఎరుగుట విశ్రాంతి. నోయింగ్ హిమ్ ఈజ్ రెస్ట్. ఆయన అంటారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక. ఆయన మాట సత్యమైనది. ఆయనలో విశ్రాంతి కలదని నువ్వు ఎరగాలి అని అంటే ఆయన గుణగణములను ఎరగాలి. ఆయన గుణగణములు ఏమంటే ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఆయన ఎవరో ఏమై ఉన్నాడో ఎరుగుట నెమ్మదినిచ్చును. సాత్వికుడు అను పదము నాకు గ్రీకు పదము ప్రావుస్, అనగా ఆయన నెమ్మది పరుడు, జాలిపడువాడు, కోపపడక నిగ్రహించుకున్నవాడు. ఆయన నెమ్మది పరుడుగాన నీకు సహాయం చేస్తాడు. నువ్వు భయపడక ఆయన వద్ద సహాయము పొందుకొనవచ్చు. ఆయన వద్దకు వచ్చి నేర్చుకొనవచ్చు.
నీ తప్పిదాలు ఆయన ఎత్తి చూపి నీపై కోపింపడు, తనను నిగ్రహించుకుంటూ నిన్ను ఆదరిస్తాడు. ఆయన దీన మనస్సు గలవాడు. తపైనోస్ గ్రీకు పదం అంటే బహు తగ్గింపు కలిగి నిగర్విగా నీకు సేవ చేయువాడై ఉంటున్నాడు. ఆయన ప్రభువు అయినా నీకు పరిచారం చేయడానికి వచ్చాడు. కాబట్టి ఇంత మంచి ప్రభు సన్నిధి ఎంత గొప్పదో కదా. మరి ఆయన గుణగణములను ఎరిగి ఆయన దరి చేరినట్లయితే, ఆయనను ఎరిగినట్లయితే, ఆయన మంచితనం ఎరిగినట్లయితే, ఆయన దీన మనస్సును ఎరిగినట్లయితే నీకు గొప్ప నెమ్మది కలుగుతుంది ఆయన సన్నిధిలో. 4వది కాడిని మోయిట విశ్రాంతి. బేరింగ్ హిజ్ యోక్ హిజ్ రెస్ట్. ఆయన అంటున్నారు, మీ మీద నా కాడి ఎత్తుకొని అంటున్నారు. ఆయన కాడి లోబడుటను విధేయతను తెలియజేస్తుంది. ఎద్దు మెడ మీద కాడి భారంగా ఉంటుంది, కానీ క్రీస్తు ప్రభు కాడి తన శిష్యునికి, తన బిడ్డకు విశ్రాంతినిస్తుంది. ఏ విధంగా కాడి విశ్రాంతినిస్తుంది అంటే, ఈ లోకపు పని నిజంగా కఠినంగా కష్టంగా ఉంటుంది. పోనీ పని లేకుండా ఖాళీగా ఉండటము అది మరింత నిరాశ నిస్పృహలను కలిగిస్తుంది. పని లేనివాడు అంగలారుస్తూ దేవుడిని అడుగుతాడు, దేవుడా నాకు ఒక పని ఇవ్వు నా కుటుంబ పోషణ కొరకు అని. పొలములో పనిచేసే ఒక మనుషుడు నడుము వంచి చాలా కష్టపడతాడు. మరి కుర్చీలో కూర్చునే మనుషునికి విశ్రాంతి ఉందంటే అది కూడా కఠినమైందే, కష్టమైందే. ఈ శాపగ్రస్తమైన లోకములో, పతన లోకములో పని ప్రభావితమైంది, శాపగ్రస్తమైంది. ముండ్ల పొదల గచ్చ పొద లోకంలో పని విశ్రాంతిని ఇవ్వడం లేదు. కానీ ప్రభు కాడిని మోయట అనే పని గొప్ప నెమ్మదిని, విశ్రాంతినిస్తుంది. ఆయన వద్దకు వచ్చినట్లయితే విశ్రాంతి కలుగుతుంది. ఆయన ఒడిలో మనకు గొప్ప నెమ్మది ఉంది. 5వది నేర్చుకొనుటలో విశ్రాంతి. రెస్ట్ ఇన్ లర్నింగ్ ఫ్రమ్ హిమ్. ఆయన వద్ద నేర్చుకొనుట గొప్ప విశ్రాంతి ఇస్తుంది. నా యొద్ద నేర్చుకొనుడి అంటారు ప్రభు. నేర్చుకొనుట జీవితకాలానికి, కేవలం ఆదివారం కొరకు మాత్రం కాదు. ఆయన చిత్తమును నేర్చుకొనుట, ఆయన ఆలోచనను అడుగుట ప్రతి ఆందోళనను అధిగమించుటకు ఉపయుక్తమవుతుంది. ఆయన దగ్గర పెట్టుకుందాం ప్రతి సమస్యను. ఆయన వద్దకు వచ్చి నేర్చుకున్నవాడు శిష్యుడు. శిష్యుడు పాదముల వద్ద కూర్చుంటాడు, ప్రతి మాట వింటాడు, అర్థమును అడుగుకుంటాడు, భావమును తెలుసుకుంటాడు, బోధను భద్రం చేసుకుంటాడు. ప్రభువు మాట, ఆయన సన్నిధిని, ఆయన పనిని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనకిస్తుంది. ఆయన లేకుండా, ఆయన మాట లేకోకుండా ఆయన శిష్యుడు ఉండలేడు. పరుగు పరుగున ఆయన సన్నిధానానికి వచ్చి చేరుతాడు. మరి నీవు శిష్యుడవేనా, నేర్చుకున్నవాడవేనా అని దేవుని వాక్యము నిన్ను అడుగుతూ ఉంది. 6వదిగా లోబడుటలో విశ్రాంతి. ఒబీడియన్స్ గివ్స్ రెస్ట్. లోబడితే విశ్రాంతి. ప్రభు అంటున్నారు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అప్పుడు అనంటే ఆయన కాడి ఎత్తుకొని ఆయన వద్ద నేర్చుకున్నప్పుడు నిజమైన విశ్రాంతి కలుగుతుంది. ఆయనకు లోబడుటలో విశ్రాంతి ఉంది. అనేకులు ఆయనతోనే ఉన్నట్లుగా,
ఆయన పాదముల దగ్గర ఆయన సన్నిధిలోనే ఉన్నట్లుగా అగుపడతారు, కానీ వారి ప్రాణములకు విశ్రాంతి లేదు. వారి మనస్సులు అవిశ్రాంతంగా ఉండిపోతున్నాయి. కారణం ఏమంటే, ఎంత మంచి వైద్యుని కనుగొన్నా ఆ వైద్యుడు చెప్పినది చేయకపోతే ప్రయోజనం లేదు. ఎంత మంచి సబ్బు కనుగొన్నా వాడకపోతే శుభ్రముగాము. ఎంత గొప్ప దేవుడు నీకు దొరికినా, నీవు కలిగి ఉన్న ఇంత గొప్ప దైవమును లోబడకపోతే విశ్రాంతి లేదు. రెస్ట్ ఈజ్ ఇన్ ఒబీడియన్స్. ఆయనకు లోబడుటలో మన ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. 7వదిగా ఆయనతో సహవాసములో విశ్రాంతి. రెస్ట్ ఇన్ రిలేషన్షిప్ విత్ హిమ్. రెస్ట్ ఇన్ రిలేషన్షిప్ విత్ హిమ్. ప్రభు అంటున్నారు, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. విశ్రాంతి మతములోనో మత ఆచారముల్లోనో కలగదో. నిజ విశ్రాంతి ఆయనతో సంబంధములో, చక్కని అనుబంధములో ఉంది. ఆచారాలు, మతము మనిషికి మరింత భారము. క్రీస్తు యేసునందుండుట మాత్రమే మనకు విశ్రాంతి, నెమ్మది, మన హృదయమునకు ఆదరణ. దప్పికొన్న వానికి నీటి విలువ, ఆకలిగొన్న వానికి ఆహారం విలువ, రోగికి మందు విలువ తెలిసినట్లు అలసిన ప్రాణానికి ప్రభు సన్నిధి విలువ తెలుస్తుంది. యేసు ఇచ్చున్నదే నిజమైన విశ్రాంతి. ఆయన సహవాసము విశ్రాంతి కలిగిస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మరి విశ్రాంతిగా నీకు అనిపిస్తుంది ఆయన సన్నిధిలో? ఆయనలోని విశ్రాంతిని నీవు కనుగొన్నావా? క్రైస్తవునిగా ఉన్న క్రీస్తులో విశ్రాంతి ఎరుగలేకపోతున్నాను అంటున్నట్లయితే లోపం ఎక్కడుందో ఆయన పాద సన్నిధిలోనే కనుగొనవచ్చు. లోకముతో పాటు మనము నిజంగా మనకేం కావాలో ఎరగకపోవటం విచారము. ఎక్కడ దొరుకుతుందో ఈ విశ్రాంతి ఎరగకపోవట అపార్థము. యేసయ్యలోనే నెమ్మది ఉంది. పొందుకుందము ఆయన సన్నిధిని చేరి, ఆయన పిలుపుకు లోబడి, ఆయన పాదాల వద్ద కూర్చొని, ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకుందాము, పొందుకుందాము.